నమస్తే. పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను ఇంటి వద్దే వదిలి చదువుల కొరకు, ఉపాధి కొరకు విదేశాలకు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది చాలా బాధాకరం. తోడు లేక, పిల్లలు లేక, పాలన చూడవలసిన దిక్కు లేక, వయసు మీద పడి కాళ్ళు చేతులు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బాధలు చాలా వర్ణాతీతం. ఈ వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఒక చిన్న కథ రూపంలో మనం ఈరోజు చర్చించుకుందాం. నేను ఒక డెలివరీ బాయ్ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్లోనే పనిచేస్తాను. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో నా చివరి ఆర్డర్ తీసుకున్నాను. రెస్టారెంట్ నుంచి ప్యాకెట్ తీసుకునేటప్పుడు గమనించాను, అది చాలా చిన్న ఆర్డర్. సాదా కిచిడి, పెరుగు, 2 అరటి పండ్లు మాత్రమే. అడ్రస్ నగరంలోని పాత ప్రాంతంలో ఉంది. పాడుబడినట్టుగా కనిపించే ఒక భవనం, 3వ అంతస్తు. నేను డోర్ బెల్ కొట్టాను. ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది. తెల్లటి జుట్టు, వణుకుతున్న చేతులు, కళ్ళకు మందపాటి అద్దాలు. ఆమె ముఖంలో అలసట కనిపించింది, కానీ ఆమె గొంతులో ఎంతో మాధుర్యం ఉంది. బాబు, దయచేసి లోపల టేబుల్పై పెట్టు, నా చేతులు వణుకుతున్నాయి అంది. నేను భోజనం టేబుల్పై పెట్టి బయటకు వెళ్ళిపోతుండగా ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చుంటావా బాబు? ఒంటరిగా తినాలంటే మనసుకు బాగుండదు. నేను నా వాచ్ చూసుకున్నాను. నా షిఫ్ట్ అయిపోయింది. కొంచెం అలసిపోయి కూడా ఉన్నాను, కానీ ఎందుకో తెలియదు కూర్చున్నాను. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గోడపై ఉన్న పాత గడియారం టిక్ టిక్ అంటూ నడుస్తుంది. ఒక మూలలో దేవుడి చిన్న ఫోటో ఉంది. ఎదురుగా ఉన్న గోడంతా ఎన్నో ఫోటోలతో నిండి ఉంది. ఆమె ప్లేట్ తెరిచి నెమ్మదిగా కిచిడి తినడం మొదలుపెట్టింది. 2 ముద్దలు తిన్న ప్రతిసారి నా వైపు చూసి నవ్వేది. తర్వాత ఆమె చెప్పింది, తెలుసా బాబు, నేను ప్రతిరోజు బయట నుండి భోజనం తెప్పించుకోను. ఈరోజు తెప్పించుకోవాలనిపించింది. ఒక మనిషి గొంతు వినాలని అనిపించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె గోడపై ఉన్న ఒక ఫోటోను చూపించింది. ఇతను నా భర్త. రైల్వేలో పనిచేసేవాడు. 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. తర్వాత మరో ఫోటోను చూపించింది. ఇతను నా కొడుకు. కెనడాలో ఉంటాడు. చాలా బాగా స్థిరపడ్డాడు. ప్రతి నెల డబ్బులు పంపిస్తాడు. అలా చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆమె ఈసారి నవ్వింది, కానీ ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతనికి పంపడానికి సమయం మాత్రం ఉండదు. అప్పటి వరకు మామూలుగా వినిపించిన గడియారం టిక్ టిక్ శబ్దం ఒక్కసారిగా గదంతా చాలా గట్టిగా వినిపించినట్టు అనిపించింది. ఆమె మరో ముద్ద తిన్నది. గోడపై ఇంకో ఫోటో చూపిస్తూ, ఇది నా కూతురు, బెంగళూరులో ఉంటుంది. తన ప్రపంచంలో చాలా సంతోషంగా ఉంది. అలా ఉండాలి కూడా. పిల్లలు ఎగరాలి కదా బాబు, లేకపోతే వాళ్ళను పెంచినదే ఎందుకు? ఆమె మాట్లాడుతుండగా గొంతు బొంగురపోయింది, కానీ ఆమె ముఖంలో ఫిర్యాదు లేదు, కేవలం ఒక ఖాళీదనం. ఆమె నన్ను అడిగింది, నీకు అమ్మ ఉందా? నేను ఉంది అని చెప్పాను. అయితే ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేస్తావా అని అడిగింది. నేను మౌనంగా ఉండిపోయాను. నిజం చెప్పాలంటే నేను కూడా ఇంటికి ఫోన్ చేయకుండా రోజుల తరబడి గడిపేవాడిని. అలసట, పని, పరుగున జీవితం. ప్రతిసారి రేపు ఫోన్ చేస్తాను అనుకుంటూ వాయిదా వేసేవాడిని. ఆమె నా మౌనాన్ని అర్థం చేసుకుంది. చాలా మృదువుగా చెప్పింది, తల్లిదండ్రులు డబ్బును లెక్క పెట్టరు బాబు, వాళ్ళు గొంతులను లెక్క పెడతారు. పిల్లల గొంతులు వినాలని ఆశపడుతుంటారు. నా లోపల ఏదో నిశ్శబ్దం. భోజనం పూర్తయింది. ఆమె కొంచెం నీళ్లు తాగింది. తర్వాత తన పర్సులో నుంచి
రూపాయలు తీసి నా చేతిలో పెట్టబోయింది. ఇది టిప్ కాదు, నువ్వు నన్ను ఒంటరిగా తిననివ్వకుండా నాతో గడిపిన ఆ అరగంటకు ఇది ధర. నేను వెంటనే నిరాకరించాను. వద్దు అమ్మా, నేను తీసుకోలేను. ఆమె నవ్వుతూ చెప్పింది, తీసుకో బాబు, ఈరోజు నువ్వు భోజనం డెలివరీ చేయలేదు, తోడును డెలివరీ చేశావు. నేను ఆ డబ్బులు తీసుకున్నాను, కానీ జేబులో పెట్టుకోలేదు, చేతిలోనే పట్టుకున్నాను. నేను బయటకు వెళ్తుండగా ఆమె ఇలా చెప్పింది, అవును, ఈరోజు ఇంటికి వెళ్ళి తప్పకుండా నీ అమ్మకు ఫోన్ చేయి. ఆ రాత్రి భవనం కిందకు వచ్చి నా బైక్ స్టార్ట్ చేయలేదు. ముందుగా అమ్మకు ఫోన్ చేశాను. అవతలి వైపు నుండి అమ్మ గొంతు వినిపించింది. ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ చేశావే, అంతా బాగానే ఉందా అడిగింది అమ్మ. ఆ గొంతు వినగానే నా గొంతుకు పూడుకుపోయింది. నేను అన్నాను, అవును అమ్మ, నీ గొంతు విలానని అనిపించింది. అవతలి వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత అమ్మ అడిగింది, భోజనం చేశావా? నేను రోడ్డు పక్కన నిలబడి వెక్కి వెక్కి ఏడ్చేశాను. ఆ రాత్రి తర్వాత ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేయడం మొదలుపెట్టాను. అమ్మకే కాదు, ప్రతి డెలివరీ కూడా నాకు కేవలం ఒక ఆర్డర్గా కనిపించడం మానేసింది. కొన్ని ఇళ్లకు మందులు అవసరం, కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుండి ఉపశమనం అవసరం, కొన్ని ఇళ్లకు ఎదురుచూపు ముగియాలి, కొన్ని ఇళ్లకు కేవలం ఒక గొంతు అవసరం. ఇప్పుడు తలుపు తెరిచినప్పుడు నేను తొందరపడను, ముఖం చూస్తాను, గొంతు వింటాను. కొన్నిసార్లు అడుగుతాను, ఇంకేమైనా బాగానే ఉందా? చాలామంది కేవలం అవును అంటారు, కొంతమంది నవ్వుతారు, మరి కొన్ని ముఖాలు మాత్రం ఆ రోజు మొత్తం వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదని చెబుతాయి. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి మరో ఆర్డర్ వచ్చింది. నేను అక్కడికి పరిగెత్తాను. కానీ ఈసారి తలుపులు మరొకరు తెలిసారు. ఆమె పక్కింటి ఆంటీ. ఆమె మెల్లగా చెప్పింది, అమ్మగారు గత వారం చనిపోయారు బాబు. నేను కొన్ని క్షణాలు తలుపు దగ్గర నిలబడిపోయాను. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కానీ నా లోపల మాత్రం ఏదో బరువైనది పడిపోయినట్టుగా అనిపించింది. ఆమె లోపలికి వెళ్ళి ఒక చిన్న కవర్ తీసుకొచ్చింది. ఆ పెద్ద ఆవిడ, ఇది నీకోసం వదిలి వెళ్ళారు బాబు అంది ఆవిడ. నా చేతులు వణుకుతుండగా ఆ కవర్ తెరిచి చూశాను. లోపల 500 రూపాయలు ఉన్నాయి, మరి ఒక చిన్న కాగితం. ఇందులో ఇలా రాసి ఉంది, బాబు, నువ్వు ఇది చదువుతున్నావంటే నేను వెళ్ళిపోయానన్నమాట. ఆ రాత్రి నాతో కలిసి భోజనం చేసినందుకు ధన్యవాదాలు. నువ్వు నాకు భోజనం ఇవ్వలేదు, గౌరవం ఇచ్చావు. దయచేసి నువ్వు మీ అమ్మకు ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉండు. ఈ రోజుకి ఆ 500 రూపాయలు నా బ్యాగ్ లోపలి జేబులోనే ఉన్నాయి. నేను వాటిని ఖర్చు చేయలేదు, ఎందుకంటే ఆ రాత్రి నేను మొదటిసారి ఒక నిజాన్ని అర్థం చేసుకున్నా. ప్రతి తలుపు వెనుక ఉన్నది కేవలం ఒక కస్టమర్ కాదు. కొన్నిసార్లు అది ఒక తల్లి, కొన్నిసార్లు అది ఒక ఎదురుచూపు, కొన్నిసార్లు అది ఒక చివరి సంభాషణ. మనమందరం మన ఆకలులతోనే జీవిస్తున్నాం. కొంతమందికి అన్నం కావాలి, కొంతమందికి మందులు కావాలి, మరికొంతమందికి కేవలం 2 నిమిషాల తోడు కావాలి. మనుషులకు ఎప్పుడు డబ్బు డెలివరీ అవసరం ఉండదు. కొన్నిసార్లు వారికి కావాల్సింది కేవలం మన ఉనికి, మన తోడు. కథ ముగిసింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.